హలో అండి. మంగళవారం తీసిన లాంగ్ వీడియో ఇది. ఇంకా ఆ రోజు పొద్దున్నే అయితే ఇంకా ఆకుకూరలు వండాలని ఫిక్స్ అయిపోయాను. అన్ని విత్తనాలు వచ్చేస్తున్నాయి, పైన మొత్తం కంకులు కంకులు వచ్చేసినాయి. మా వారైతే తిడుతున్నారు. కొంచెం అయితే ఇంక పేనుబంక కూడా పడిద్ది, మొత్తం పాడైన దాకా వండవు నువ్వు, ఆకుకూరలన్నీ ఇవాళ వండుతా రేపు వండుతా అట్నే పెడతావు అని తిడుతున్నారు పొద్దున్నే. సర్లే అని చెప్పి వండుదాము ఈరోజు అని ఇంక పిల్లకైతే హడావిడిగా ఎగ్ రైస్ చేసి పంపించేసాను కాలేజీకి. తర్వాత మధ్యాహ్నానికి వండుదామని పైన అయితే ఇది అటుకు మామిడాకు అంటాం మేము, గల్జేరాకు అని అంటారు కదా. ఈ ఎండలకి ఎరువులు మొలిసింది. మొన్న వాన పడింది కదా బాగా, ఆ వానకైతే బాగా మొలిసింది అంత మొలక. ఇప్పుడు మళ్ళీ ఎండ కాస్తున్న నెలకి కొంచెం హైట్ తోటే మొత్తం పూలు కాయలు విత్తనాలు వస్తుంది. ఇంకా అందు గురించి అయితే ఏర్లతో పాటు మొత్తం బీకాను శుభ్రంగా. ఇంకా ఆడాడ ఉన్నాయి. ఇదిగో ఇంత బీకేసాను గిన్నె నిండా. ఇంక ఇది తీసుకుపోయి పప్పు వేయకుండా వండాలి ఈరోజు. టమాటా ఉల్లిపాయ వేసి సింపుల్గా. ఇంకా ఆకుకూర ఇంట్లో పెట్టాను. ఇంకా పిల్ల కుంకుడుకాయ రసం అని అడుగుతుంటే, ఇంకా షీకాయ కుంకుడుకాయ అయితే ఈసారి పువ్వులు ఏం కలపకుండా పొద్దున్నే వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాను నలగొట్టి. ఇంకా అదైతే బాగా పిసికి ఇంకా రసం తీసి బాటిల్కి పోసి పెడితే మళ్ళీ ఒక 15 రోజుల దాకా ఇంక మళ్ళీ పొద్దున్నే హడావిడి లేకుండా ఉంటుంది. ఇంకా ఆమె పోసుకుంటుంటుంది, మనమేం పోయాం కదా. ఇంకా అందుకని ఆమె పొద్దున్నే దంచుకొని నానబెట్టుకొని ఇవన్నీ చేసుకోవడం హడావిడిలో ఇబ్బంది పడిద్దని ఇదిగో ఈ పని కూడా నేనే చేస్తున్నాను. ఎట్టుంటుంది, మన చిన్నప్పుడైతే మనం తలకు పోసుకుంటే మనమే నలగొట్టుకొని పిసికి రసం తీసి పెట్టుకుంటే పెద్దోళ్ళు పోసేవాళ్ళు. అంటే మనకు ఒక తెలివి వచ్చినాక, ఒక 6-7 ఏళ్ళు వచ్చినాక కుంకుడుకాయలు దంచమ్మా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అట్ట కాదు, మనమే రసం తీసి పెడితే పోసుకునే పిల్లోళ్ళు ఇప్పుడు. ఏమంటారు మీరు? మీ ఇంట్లో కూడా ఇంతేనా? మా ఇంట్లో అయితే ఇంతేనండి. ఇంక బీట్రూట్ క్యారెట్ అయితే కట్ చేసుకున్నాను ఈరోజు. కీరా అయితే అయిపోయినాయి, ఇంకా మొన్న తెచ్చాను కానీ ఇంకా అదైతే జ్యూస్ చేసుకుందామని తొక్కు తీసి ముక్కలు కట్ చేసి మిక్సీ వేసుకుంటున్నాను. ఈరోజు ఎందుకో తాగాలనిపించింది. ఇంక వారంలో 3 రోజులైనా కంపల్సరీ తాగుతాను ఇలాగ మిక్సీ పట్టుకొని. ఏందో కళ్ళు మూసుకొని తాగాలి జ్యూస్ అయితే. కానీ చెప్పేవాళ్ళు బాగానే చెప్తారు కానీ అబ్బో తాగాలంటేనే ఎట్లా ఉంటుంది, ఎర్రంగా రక్తంలాగా. మీకు కూడా అలాగే అనిపించిందా? నాకైతే అలాగే అనిపిస్తుంటుంది అది తాగుతుంటే. మా ఇంట్లో డీమార్ట్లో నుంచి తెచ్చిన ఒక జాలి ఉంది పెద్దది, దాంట్లో వేసి పిండితే మొత్తం పిప్పి మొత్తం దాంట్లోనే వస్తుంది, సగానికి పైగా చిక్కగా ఉంటుంది. అందుకని నేను ఇంకా కాటన్ క్లాత్లో వేసే పిండుకుంటాను. దానికంటే ఒక సపరేట్ క్లాత్ పెట్టుకుంటాను, బాగా మొద్దు కాటన్ బట్ట. దాంతో అయితే పిండకుండా నీట్గా ఏది రాదు, అసలు పిప్పి అన్న మాటే రాదు. ఇంకా జ్యూస్ అయితే తాగేసాను పొద్దున్నే. ఈరోజు పూజ అవన్నీ మా వారు చేసి వెళ్ళారులే కానీ ఇంకా అట్లా ఓ రోజు ఏం ఇల్లు తుడవను, ఒక 2 రోజులకి 3 రోజులకి అట్లా తుడుస్తాను. ఇంకా మాకు పెద్దగా తొక్కుడు ఏం కాదు కదా అన్నట్టు డైలీ తుడవాలంటే చాలా టైం పట్టిద్ది. ఒక రూమ్ 2 రూములు కాదు కదా, మొత్తం తుడవాలి తుడిస్తే. ఇంకా ఆయన చేసిన రోజు పూజ రూమ్ వరకు తుడుచుకొని చేసుకొని వెళ్తారు. నేను చేసిన రోజుల్లో మొత్తం క్లీన్ చేసి చేస్తాను. ఇంకా అట్లా అడ్జస్ట్ అయిపోతుంటాం. ఇంకా మా వాళ్ళు మిగిలిచ్చిన దోశలు ఇవన్నీ 3 దోశలు. ఆ పిల్లకి దోశ వేసినప్పుడు పొద్దున్నే అయ్యి ఒక దోశ మిగిలిపోయింది. మా వారేమో 2 మిగిల్చారు, ఈరోజు 2 తినిపోయారు చాలని. ఆ మిగిలినవి మాత్రం నేను తిన్నాను. ఒక్కొక్క రోజు అట్ట కూడా అవుతుంటుంది, రోజు ఒకేలాగా అట్లేం ఉండదు. వాళ్ళిద్దరు మిగిలిచ్చినవి నేనైతే తినేసాను. అట్లుంటుంది మరి అప్పుడప్పుడు. ఇంకెవరు తింటారు చెప్పండి, వెనక తినేది మనమే కాబట్టి ఇంకా మనమే తినాలి కంపల్సరిగా. ఇంక ఈ ఆకంతా బాగా కడిగేసి ఇంకా కుక్కర్లో వేయకుండా మామూలుగానే ఉడకబెట్టుకుంటున్నాను. పప్పు వేస్తేనే కుక్కర్లో వేస్తాను, లేదంటే ఇలా నార్మల్గానే ఉడకబెట్టి బాగా ఎనిపేసుకొని ఉడికిన తర్వాత తాలింపు వేసుకుంటే బాగుంటుంది. ఇంకా టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇంకా ఉప్పు కారం పసుపు చింతపండు ఇవన్నీ వేసుకున్నాను తగినంత. ఇంకా కూర అయితే ఉడుకుతుంది. ఇంక ఈలోపు అయితే మొన్న ఎప్పుడో ఊరి నుంచి తెచ్చిన గెనుసుగడ్డలు ఉన్నాయి, అప్పుడు 2 ఉడకబెట్టంగా ఇంకా ఉన్నాయి, ఇంకొకసారికి వస్తాయి. ఇంకా అవైతే ఈరోజు ఒట్టివే ఉడకబెడుతున్నాను, ఇంకేమి వేయట్లేదు బెల్లం చక్కెర. ఇంక చిన్న చిన్నవి ఉన్నాయి లాస్ట్కి.
కొంచెం ఎండినట్టు కూడా అయినాయి లైట్గా పైన. ఇంకేమో వేస్ట్ ఎందుకులే అని ఇంక ఈరోజు అయితే ఉడకబెడుతున్నాను ఒక 5-6 గడ్డలు చిన్నవి. ఇంక బాగా మట్టి వచ్చింది, కడిగేసి కొద్దిగా నీళ్ళు పోసాను. ఇంకా పక్కన పొయ్యి మీద పెట్టాను. ఈలోపు కూర కూడా ఉడికిపోయింది. ఇంకూర కొంచెం అటు ఇటుగా నీళ్ళన్నీ ఎగిరిపోయినాక బాగా ఎనిపేసుకొని ఇంక తాలింపుకి కొంచెం నూనె వేసుకొని ఇంకా కావాల్సినవన్నీ పోపు దినుసులు మొత్తం వేసేసుకుంటాను. ఇంక ఈలోపు గెనుసుగడ్డలు సిమ్లోనే పెట్టుకున్నాను. హైలో పెట్టుకుంటే స్టీల్ గిన్నె కదా అడుగంటిపోయిద్ది. అందుకని సిమ్లో మీడియంలో పెట్టుకొని ఉడకబెట్టుకుంటున్నాను. ఇంక వెల్లుల్లిపాయలు కూడా దంచుకుంటే పప్పుకైతే ఏ కూర వండినా కానీ నేను వెల్లుల్లిపాయలు లాస్ట్లో దంచేస్తాను. ఇంకా నాన్ వెజ్ వండితేనే అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వాడేది. ఇంకా నార్మల్గా అయితే నేను వెల్లిపాయ లాస్ట్లో ఇలా చితగ్గొట్టేస్తాను, ఫ్లేవర్ బాగుంటుందని. ఇంకా తాలింపు అయితే వేసేసుకున్నాను. ఈ కూర కిడ్నీలకు బాగా మంచిదంట. మా ఊళ్ళో పొలాన ఈ అటుకు మామిడాకు గంపలు గంపలు దొరికిద్ది. మా అత్త చూస్తే నవ్విద్ది. అది కూడా మీరు ఆడ తింటున్నారా పోకుండా అని. ఊర్లో పెద్దగా తినరు, దున్నేస్తారు పొలాల్లో మొలిస్తే. మేమేమో ఈడ టబ్బుల్లో పెంచుకొని మరీ తింటున్నాము ఎరువులో మొలిసిందని. అట్లుంటుంది. కిడ్నీలకు మంచిదంట ఆకు. ఎక్కడైనా దొరికితే తినండి, పడేయి కాకండి. ఇప్పుడు చాలామంది తింటున్నారు. అసలు టేస్ట్ కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. పప్పులో పెట్టుకున్నా నార్మల్గా వండుకున్నా కానీ. ఈలోపు గెనుసుగడ్డలు కూడా ఉడికిపోయినాయి. వీడియో నచ్చితే